నిషా, యశ్వంత్ ఇద్దరు కూడా ప్రేమ్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చేసరికి రామాదేవి, హర్ష, దీక్ష అందరూ కూడా పలకరిస్తారు. ఇక అప్పుడే హీజ్ మై బ్రదర్ యశ్వంత్ అని అంటూ చెప్తుంది నిషా. చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి యశ్వంత్ తన బ్రదరా అని అనుకుంటూ ఉంటాడు. చామంతి అలా చూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నిషా చిన్నబాబు కోసం వచ్చింది అంటే ఇప్పుడు చిన్నబాబు ఇంట్లోనే ఉండుంటారు. ఈరోజు ఎలాగైనా చిన్నబాబుని చూడాలి అని చామ్ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ టెన్షన్ పడుతూ ఏం చేయాలి ఇప్పుడు, నిషా వల్ల నేను చామ్కి దొరికిపోయేలా ఉన్నానే అని కిందకి ఎలా వెళ్ళాలి నేను అని కంగారు పడుతూ ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అలా పైనుంచి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక నిషా అటు ఇటు చూస్తూ ఉంటుంది. హర్ష అంటాడు, ఎందుకోసం అమ్మ చూస్తున్నావు, వెతుకుతున్నావు అని అంటే దీక్ష అంటుంది, ఇంకెందుకు చూస్తుంది, చిన్నబావ కోసమే చూస్తుంటుంది అని అంటే అవునా, ప్రేమ్ ఇంట్లోనే ఉన్నాడు, ఒక్క నిమిషం పిలుస్తాను అనేసి ప్రేమ్ ప్రేమ్ అని అంటూ పిలుస్తూ ఉంటుంది రామాదేవి గట్టి గట్టిగా అరుస్తూ. ఇక అప్పుడే చామంతి ఈరోజు ఎలాగైనా చిన్నబాబుని నేను చూడాల్సిందే అని చామ్ అలా వస్తూ ఉంటుంది. ఇక యశ్వంత్ అలా చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. మా చెల్లి ఇంకెందుకు వస్తుంది, బావగారికి కోసమే వస్తుంది, తొందరగా రమ్మని చెప్పండి బావగారిని అని యశ్వంత్ అంటాడు. ఇక అప్పుడే ప్రేమ్ చాలా కంగారు పడుతూ వస్తూ ఉంటాడు. ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ రామాదేవి ప్రేమ్ ప్రేమ్ అని అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ పైనుంచి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క నుంచి చామ్ కూడా వస్తూ ఉంటుంది. ఇక చామంతి అటుపక్క నుంచి, ప్రేమ్ ఇటుపక్క నుంచి వస్తూ ఉంటే అందరూ అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. మరి చామ్ ప్రేమ్ని ఈసారి చూసేస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ఎలా తప్పించుకుంటాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.